యామి శిశువాటం, ఇది కళ నిజమా అని చూస్తున్నావా? కలే, నేను విసిరిన వల. కళ ప్లస్ వల ఈజ్ ఈక్వల్ టు ఇందాకటి డ్యూయట్ సాంగ్. తిండి నీరు లేకుండా, జెండా వాన అనకుండా నువ్వు మొర్రో అని తపస్సు చేస్తుంటే ఆ పిల్ల పలికిందా? పోనీ కొండ మీద కూర్చున్న మీ కరుణామయుడు అరే ఐయామ్ సారీ అన్నాడా? ముక్కు మొహం తెలియని నేను అయ్యో శిశువా అని పరిగెత్తుకొచ్చాను. ఎవరా నువ్వు? కొమ్ములు మొలిచిన డ్యాముణ్ణి, కొత్త డ్యాముణ్ణి. నా పేరు నైటాప్. అయితే ఈ గాడి అంతా నీ పనేనా? మన దెబ్బే. అంటే రాకుమారి వేషంలో రావడం, నన్ను ఇక్కడికి తేవడం. నన్ను మరీ పొగిడేస్తున్నావు శిశువా. నాకింతకన్నా గొప్ప మ్యాజిక్కులొచ్చు. కౌంటర్ రాస్కేల్, నా దీక్షను పాడు చేసి నన్ను దగా చేసి ఫోన్ చేస్తావా? నిన్ను నిన్ను చంపేస్తా. వా శిశువా, బహబ్బా బహబ్బా. నీ పొగరు, నీ ధైర్యం మెచ్చారు. నువ్వు నన్నేం చెయ్యలేవని తేలిపోయింది కాబట్టి నే చెప్పేది సరిగ్గా విను. నీ దీక్ష చెడిందని, నీ పిల్ల చేయిజారిందని భయపడకు. నీ దీక్ష చెడలేదు. అసలు దానివల్లే ఓ శిశువా నీకు నా దర్శనం దొరికింది. నీకు కావలసిన వరాలిస్తాను. నిన్ను మహారాజుని చేస్తాను శిశువా. రాజాధిరాజుని చేస్తాను. ఏ ఎందుకు తండ్రి ఆ వరాలన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? మనేం బామర్దులవా? ఇందులో మెలికేమిటి అని? మెలికలు ఫిట్టింగులు లేందే బతుకే లేదు శిశువా. ఊరికే ఎవడికెవడో ఉపకారం చెయ్యడు. నీ డ్యాముడు కూడా మొక్కందే వరాలీడు. నేను మాత్రం నువ్వు అడగకుండానే అన్ని ఇస్తాను. ఫిట్టింగ్ ఏమిటి అంటే నువ్వు నేను అడిగే సాయం చెయ్యాలి. నాకు వరాలిచ్చేంత గొప్పోడివి, నీకు నా సాయం ఎందుకమ్మా? పక్కోళ్ల సపోర్ట్ ఉంటేనే గొప్పోళ్ళు గొప్ప గొప్ప కుర్చీల మీదకెక్కగలరు. నీ డ్యాముడి సంగతేంటి? బీద పిచ్చి రోగిష్టి వాళ్ళు, బలహీనులు, వీళ్ల భక్తేగా ఆయన గారి బలం. ఆ బలాన్ని బలగాన్ని బద్దలు కొట్టడమే నా లైఫ్ అంబిషన్. మీ డ్యాముణ్ణి చీటు దింపేసి నేనెక్కాలి. అందుకు నువ్వు నా నిచ్చెన శిశువా. అంటే నువ్వు సైతానువా? సైతాన్ అంటే చెడ్డవాడు కాదు శిశువా, ఓడిపోయిన డ్యాముడు. మీ డ్యాముడికి అన్నిట్లోనూ అపోజిషన్ నేనే కదా. వాడి దుర్మార్గాల్ని క్రిటిసైజ్ చేస్తే నన్ను కిందకి తోసేసి నాకు సైతాన్ అని బిరుదిచ్చాడు. అసలు నేను హీరోని శిశువా, నన్ను విలన్ అంటారు. నా కర్మం. ఏమిటి? మా దేవుడు దుర్మార్గుడా? పరమాతి పరమ హోల్సేల్ మర్డరర్. డైలీ వాడికి అదే పని, సరదా, కాలక్షేపం, వృత్తి. ఫర్ ఎగ్జాంపుల్, అనగనగా ఓ పురుగు పుట్టింది, ఆడుకుంటుంది. కప్ప కప్ప ఆ పురుగుని చంపి తిని బతకవే అన్నాడు. ఆహా, దేవుడు దయామయుడు అని కప్ప తెగ మురిసిపోయి కడుపారా పురుగుని తిని బబ్బుంది. పాము పాము అదిగోనే నీ డిన్నరు, ఆ కప్పని తిని పడుకోవే అన్నాడు. పాపం తిని పడుకున్న పాముని తేగకి చూపించి లగావు అని కన్ను కొట్టాడు. ఏగా తేగా పాము లగావో, పాము కప్పని కావో కావో, కప్ప పురుగుని సాపడు సాపడు. యామి శిశువా ఈ ఫిట్టింగులు. చివరికి నరుడా నరుడా ఈ జంతుజాలం అంతటినీ నువ్వు ఫోన్ చేసి అతి చాలకపోతే నరమాంసం తినై పరమానై అన్నాడు. ఇప్పుడు మీ డ్యాముడు మంచివాడా? ఒక జీవిని మరొక జీవికి భోజనంగా ఏర్పాటు చేసేవాడు దయామయుడా? అనగనగా ఓ పాప పుట్టింది. పెరుగుతూ ఉంటే మీరు మా పాపకి 3 ఏళ్ళు వచ్చాయి, 7 ఏళ్ళు వచ్చాయని చెప్పుకుని మురిసిపోతుంటారు. కానీ వాడు ఇదిగో ఇలా కాలమానం పెట్టుకుని పాప ఆయుష్లో 3 ఏళ్ళు తగ్గాయి, 7 ఏళ్ళు తగ్గాయి, ఇంకా 83, 73, 23, 13, 3 అని లెక్కలు వేస్తూ కావు బాజాలు కొడుతూ లొట్టలు వేస్తుంటాడు.
ఒక్కో ఇసుక రేణువు రాలుతూ ఉంటే ఒక్కో జీవకణం చస్తూ ఉంటుంది. ఇది టోటల్ గా వాడి బర్త్ అండ్ డెత్ గేమ్. ఇది చూడు, అటు చూడు, వేలు పెట్టు, మీట నొక్కు శిశువా. దీని పేరు పిస్తోలు. ఇంకా చాలా ఏళ్ల తర్వాత వస్తుంది. అది పిస్తోలు బాబు లాంటిది. బాంబు అంటారు. మారణ హోమం భారీ ఎత్తున చేయటానికి ఆయుధం. శ్రమ తక్కువ, ఫలం ఎక్కువ. పులికి మేకకి బద్ధవైరం పెట్టినట్టే మనిషిలో తెలుపుకి నలుపుకి, తూర్పుకి పడమరకి ఫిట్టింగులు లడాయిలు పెట్టేస్తాడు. యుద్ధాలు చేయించేస్తాడు. మాదేముడు గొప్ప అంటే మాదేముడు గొప్ప, శాంతి నాకు కావాలంటే నాకు కావాలంటూ ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటారు. అన్నట్టు శాంతి అంటే తెలుసు కదా, 2 యుద్ధాల మధ్య ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్లో మళ్ళీ చావులాగిపోకుండా రైలు, బస్సు, విమాన ప్రమాదాలు, వరదలు, వానలు, కలరా గిలరా జబ్బులు. ఓ అన్నట్టు మర్చిపోయా, బ్రహ్మాస్త్రం, మోహనాస్త్రం. ఇది ఎవడికి వాడే తన్ని తాను చంపుకునేందుకు, సాఫీగా పక్క వాళ్ళని చంపడానికి ఉపయోగపడే విషపట్టు, సిగరెట్.